ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆల్ ఇండియాలో ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు కావడంతో తెలుగు వాళ్ళగా మనకు లభించిన ఈ అవకాశం సదవకాశము. ఈ సెషన్స్ దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు ఒక సెషన్ తీసుకుంటాంటే స్పీకర్స్ కూడా మనకు ఉచితంగా వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి విచ్చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి ప్రింటరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జాతీయ నాయకులు రవీందర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి ప్రతి ప్రింటర్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోవడానికి మనం పోవాలి. ఆ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసి దానికోసమే టెక్నాలజీని అప్డేట్ గా మనం అవుతున్నామా లేదా, అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. ఎందుకంటే ఒకప్పుడు నోకియా ఫోన్ వరల్డ్ వైడే ఫేమస్. తర్వాత వచ్చిన టెక్నాలజీ వాడు అడాప్ట్ చేసుకోక వాడు వెనకబడిపోయిన తర్వాత ఈరోజు నోకియా అంటే మర్చిపోయినాం. అవునా కదా? అందరం ఆల్మోస్ట్ నోకియా ఫోన్ వాడిన వాళ్ళమే. ఈరోజు ఎక్కడైనా వినిపిస్తుంది అది. టెక్నాలజీ అప్డేట్ కాకపోతే మనం కూడా అంతే. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జరిగే మార్పులు మనం అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి దానికి అనుకూలంగా మనం మారదాం. ఇండస్ట్రీ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది, బ్యాంకర్స్ సపోర్ట్ చేస్తున్నారు. కొంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టి మనం ఎక్కడ 10 రూపాయలు అప్పు చేసినామంటే మన ఎంజాయ్మెంట్ తెస్తేనే తప్పు. దాన్ని ఇన్వెస్ట్ రూపంలో మనం పెట్టామంటే ఆ రూపాయి సంపాదిస్తుంది. కాబట్టి కొంత లోన్లు తీసుకోవడానికి ట్రై చేయండి. టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఉన్న ప్రశ్నలు అప్డేట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా వర్కులు పెరుగుతాయి. వర్కులు పెరిగినప్పుడు రేట్ల గురించి కొట్లాడాల్సిన అవసరమే లేదు. మనకు ఎవరు రేటు వాళ్ళు చేసుకోవచ్చు. దయచేసి ఈ సైడ్ ఆలోచన చేయండి. ఉన్న దాంట్లో ఎన్నాళ్ళు మనకు కొట్లాడుతుందా? ఇంకా 12 వేల కూడా ఇదే మాట వస్తుంది. రేటు అక్కడ అయిపోదామా? దయచేసి మిత్రులు అందరూ కూడా ఆలోచన చేసి సరైన లైన్లోకి వెళ్ళిపోదాం. కాంపిటీషన్